ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవి లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ చల్లని రెక్కల కింద సంరక్షిస్తూ పోషిస్తూ కంటికి రెప్పలా కాపాడిన నా తండ్రి, నా దేవా, నువ్వు మా పట్ల చేసిన మేళ్లకు ఏమిచ్చి మేము రుణం చెల్లించగలము తండ్రి. చెప్పబడిన మాటలు విని విడిచిపెట్టేవారం కాకుండా ఇన్న మాటల ప్రకారంగా మా బ్రతుకులోనికి మలుచుకొని తండ్రి, నీవు ఉన్న మహాలోకాన్ని చేరుకునే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు మాటల వరకు తండ్రి మీరు తోడుగా ఉండి తండ్రి మీరే అధ్యక్షత వహించి తండ్రి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని ధారాళంగా నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించి నేర్పించి బలపరిచి స్థిరపరచమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన వందనాలు. మంచిది. ఖచ్చితంగా 11 గంటలకు స్టార్ట్ అయింది ప్రతి వారం. బాబు ముందుకు వస్తే బాబు తీసుకుంటాడు, బాబు రాకపోతే నేను ముందు తీసుకుంటే సెకండ్ బాబు తీసుకుంటాడు. మంచిది. ఈరోజు ఒక మంచి పాఠం ఆలోచిద్దాం. దేవుని నమ్మామని చెప్పుకున్న వాళ్ళే దైవద్రోహులుగా మారింది ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళే, దేవుని నమ్ముకున్నాము, దేవుని గురించి అన్నీ అనుభవించిన వాళ్ళే, కానీ దేవునికే ద్రోహం చేసిన వాళ్ళు, దేవుని మీదనే సనిగిన వాళ్ళు, గునిగిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే దైవద్రోహులు అంటారు. మన భాషలో మాట్లాడితే వెన్నుపోటుదారులు అని చెప్పొచ్చు. వెన్నుపోటుదారులు అని చెప్పొచ్చు. అంటే నమ్మించి గొంతు కోశారు, తడిబట్టితో గొంతు కోశారు అంటారు కదా. మీరు గమనించండి, నిజముగా దేవుడు వారికి ఏమి తక్కువ చేయాలి. అరణ్యంలో 430 సంవత్సరాలు మరి యాకోబు ద్వారా ఒక 75 మంది అక్కడికి చేరిన తర్వాత, ఐగుప్తుకు చేరిన తర్వాత అక్కడ వీళ్ళు ఉండిపోతారు. సుమారు ఒక 430 సంవత్సరాలు టైం పడుతుంది. మరి మోషే నాయకత్వంలో మోషేను అమ్రాము యొకేబెత్ అనే ఇద్దరి దంపతులకు 3వ సంతానంగా పుట్టినవాడే మోషే. 3వ సంతానంగా పుట్టిన ఆయనే మోషే గారు. ఆయన అక్కడ పుట్టించడం, అప్పటికే శాసనం రావడం, దేవుడు మళ్ళీ ఆ శాసనాన్ని తిప్పికొట్టడం, అదే పరో కోట, ఏ కోటలో నుంచి శాసనం వచ్చిందో మగపిల్లల్ని చంపాలని అదే కోటలోనే పెంచేటట్టుగా దేవుడు మొత్తం ప్లాన్ ప్రకారంగా చేస్తాడు. అలాగే 3 నెలలు ఆ పిల్లగారిని దాచిపెడతాడు. చిన్నపిల్లను 3 నెలల వరకు దాస్తాడు. ఒక జమ్మిపెట్టె చేసి కీలు మట్టి పూసి మంచిగా వెలపడ లోపల కీలు మట్టి పూసి నీళ్ళలో వదిలేస్తారు. మరి వాళ్ళ అక్క మిరియాం గారు ఏం జరుగుతుందో, అసలు ఎక్కడ వెళ్తున్నాడు ఏం కథనా ఆమె వెళ్ళి చూడడం, అక్కడ స్నానానికి పరో కుమార్తె రావడం, ఆ సరస్సులోనికి రావడం, నదిలోనికి ఆ జమ్మిపెట్టెను చూడడం, అక్కడ పోయి అది ఇప్పి చూసే వరకు అందంగా, ఎందుకంటే యేసుకు ఆయన ఎలా ఉంటాడు? దివ్య సుందరుడుగా ఉంటాడు, సుందరుడుగా ఉంటాడు. ఎవరు? మోషే. ఈయన మామూలుగా ఈయన ఇట్లా బానిసలకు పుట్టిన పిల్లగాడన్న సంగతి కూడా ఉంటాడు. అంత దివ్య సుందరుడుగా పుట్టిన వెంటనే ఆ 3 నెలల పిల్లగాడు ఆకర్షణీయంగా ఉంటాడు. బాగా రాజ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా అంత బాగుండకుండా అంత బాగుంటాడు ఆయన. ఆమెకు పిల్లలు లేరు, ఏమంటే ఆకర్షించిండు. ఆమె తీసుకున్నది పోయింది, ఆలకోటలోనే పెంచుకున్న తర్వాత 40 సంవత్సరాలు విద్యా అభ్యాసం మొత్తం అయిపోద్ది. 40 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఆయన ఎక్కడ పుట్టిండు, ఏ జాతర పుట్టిండు మొత్తం క్లియర్ కట్గా ఆయన తెలిసిపోద్ది. మోషే గారు తెలిసిపోద్ది. మరి చూడాలనుకొని ఆ జనం దగ్గరికి వెళ్ళడం, ఐగుప్తుడు మరి వీళ్ళను నిష్కారణంగా కొట్టడం చూస్తాడు. చూసి ఈయన తట్టుకోలేడు. చూసి ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టడం. మళ్ళీ తెల్లారి మరుసటి వెళ్ళిపోతుంటే ఐగుప్తు వీళ్ళే ఎబ్రీలే దేవుని పిల్లలు కొట్టుకుంటుంటే, గొడవ పడుతుంటే, ఏంటి మీరు ఇలా అనుకుంటారు, ఇది కరెక్ట్ కాదుగా, మీరు సహోదరుడుగా అన్నప్పుడు, మోషే గారు అన్నప్పుడు, నిన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు? ఆ ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపుతావాను, మమ్మల్ని కూడా చంపుతావా అనడం. ఈయన భయపడి పారిపోవడం, మిద్యానుకు పారిపోవడం, ఇత్రో దగ్గర ఉండడం, అక్కడనే మరి సిపోరా ఆమెను పెళ్లి చేసుకోవడం, అక్కడ పిల్లలు కనడం. ఒక 40 సంవత్సరాలు అయిపోద్ది. 40 80 సంవత్సరాలు అయిపోద్ది. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంద కాసుకుంటాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం ఉంటుంది. మందను మేపుతుంటాడు. ఆ మేపేటప్పుడుగా మరి మంద కాసుకునేటప్పుడుగా ఒక పొద ఉంటుంది. ఆ పొద ఒక మంట అనేది మండిపోతుంది, కానీ పొద కాలిపోదు. ఏదైనా కట్టెలు పెట్టి ఏదైనా కాలితే మంట మండి బూడిదైపోవాలి. అదో పెద్ద గొప్ప వింతేంటి ఇది, అసలు ఇలా జరుగుతుంది ఏంటి? ఏదైనా సరే మంట మంతే కాలిపోవాలి. ఆ మంట అలా మండిపోతుంది, కానీ ఏది కాలుతలేదు, బూడిదవ్వట్లేదు, ఇదేంటి అసలు అనేది ఒక ఈ గొప్ప వింతేంటో అని చూద్దానికి ఆయన పోవడం, మోషే గారు వెళ్ళడం. వెళ్ళిన వెంటనే దేవునికి స్వరం అంటే దేవదూత
మరి మాట్లాడడం, మోషే నీ చెప్పులు అక్కడ ఇది పరిశుద్ధ స్థలము, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడును మీ పితరుల దేవుడునని మాట్లాడడం. మరి నువ్వు వెళ్ళాలి ఐగుప్తుకు, నువ్వు పుట్టింది ఇందుకోసం కాదు, గొర్రెలను ఇక్కడ మేపుకోవడానికి కాదు, నీ పుట్టుక పరమార్థం ఇది కాదు, నువ్వు జన్మ పరమార్థం మరిచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటున్నావు బాబు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం. ఏమంటే ఆయన రావడం, మోషే గారు ఐగుప్తుకు వెళ్ళడం, మరి ఐగుప్తు నుంచి వెళ్ళి ఇక వాళ్ళందరినీ ఒక 10 తెగుళ్ళు రప్పేయడం. ఇదంతా స్టోరీ మీకు అర్థం కావాలి. ఏమంటే ఒక 9 అంటే ఒక 10 తెగుళ్ళు రప్పేయడం. ఆ 10 తెగుళ్ళు వాళ్ళకు ప్రాపించిన తర్వాత పరో తట్టుకోలేక లాస్ట్కు పరో కొడుకు కూడా చచ్చిపోతాడు. ఆ పంపిన తర్వాత వచ్చిన సందర్భం ఇదంతా చెప్పేటప్పుడు, ఒక అధ్యాయం చదివేటప్పుడు ఇదంతా ఇమాజినేషన్ కావాలి. కాకపోతే మనకు బైబిల్ అస్సలు అర్థం కాదు. ఒక స్టోరీ, ఒక అధ్యాయాన్ని, ఒక గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దాని వెనక హిస్టరీ ఏం జరిగిందో మనకు తెలియకుండా మనం చదివిన మనకు నీకు అక్షరం ముక్క అర్థం కాదు బైబిల్లో. నువ్వు ఈ చదివేటప్పుడు జరిగిన బ్యాక్గ్రౌండ్ మొత్తం జరగాలి. వెనక ఏం జరిగింది, వెనక జరిగింది మొత్తం నీకు మైండ్లో ఉంటే తప్ప ఇది పువ్వులాగా ఇడిపోద్ది. అసలు ఆ జరిగిందే నీకు అర్థం కాకపోతే ఆయన 2 ముక్కలు చదివితే నీకు ఎక్కడ వెనక ముందు తెలవకుండా మధ్యం జరిగితే నీకు ఏమర్థమైపోద్ది? బైబిల్ అస్సలు అర్థం కాదు. నువ్వు వెనక జరిగిపోయింది మొత్తం నీకు అర్థం కావాలంటే ఇది ఒకటి వివరించేటప్పుడు వెనకేం జరిగింది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మొత్తం విశ్లేషణ అనేది నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ పూర్తిగా తెలిసి ఉంటేనే ఇప్పుడు చదవబోతున్న గ్రంథాన్ని కానీ ఆ అధ్యాయాన్ని కానీ వివరణ అనేది చక్కగా మనకు అర్థమైపోద్ది. ఈ వివరణ మొత్తం తెలియకపోతే అసలు అర్థమే కాదు, అసలు ఏమో జరుగుతుంది ఏదో వింటున్నాం అయిపోతుంది తప్ప పరిపూర్ణమైన మనకు అర్థం కాదు. ఆత్మ నడిపింపు సహాయం అనేది ఉండదు. బాగా గమనించాలి. రావడం, నిర్గమకడం, రావడం, ఇవన్నీ మందసం కట్టడం, వీళ్ళందరూ వెళ్ళిపోవడం, అవన్నీ ఆజ్ఞలు ఇవ్వడం, సీనాయి పర్వతం, ఇవన్నీ జరుగుతాయి. మంచిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, మంచిగా వీళ్ళందరినీ నడిపేయడం. ఆ మారాకు వచ్చిన తర్వాత చేతులు ఉన్నాయంటే ఒక ఆకేస్తే మొత్తం నీళ్ళని మదరం అవ్వడం, కడుపు నీళ్ళు తాగడం, అన్ని సకల విధములుగా దేవుడు వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగము, నా స్వకీయ జనము, నేను అబ్రహాముకు ఇస్సాకు యాకోబుకు ప్రమాణం చేసిన నా జనము, నా స్వకీయ జనము, నా స్వాస్థ్యము అని చెప్పుకున్న వీళ్ళు ఏం చేసిరు? దైవద్రోహులుగా మారిరు. ఎందుకంటే మనం పాఠం కూడా ఏంటి? దేవుని నమ్మిన వాళ్ళే దైవద్రోహులుగా మారారు. దేవుడు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. పితరుల గురించి చెప్పారు. ప్రార్థన చేస్తే వాళ్ళ దురవస్థను చూసి ఏం చేసిండు? వాళ్ళ దురవస్థను చూసి గద్ద రెక్కల మీద ఎత్తుకొచ్చినట్లు వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండు, నడిపిస్తుడు. మొత్తం పరో సైన్యాన్ని మొత్తం వాళ్ళ కళ్ళ ముంగట్నే. ఇక ఇప్పుడు చూస్తున్న సైన్యమే ఎప్పుడు చూడమంటాడు అన్నట్టే మొత్తం పరో సైన్యాన్ని మొత్తం ఎర్ర సముద్రాన్ని ముంచేస్తారు. మొత్తం వీళ్ళు నడుచుకుంటూ వస్తారు, 6 నెలల మీద నడుచుకుంటూ వచ్చినట్టు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ రథములను దిగిపోయి సముద్రం మొత్తం ఒకటేసారి ఇది అయిపోయే వరకల్లా మొత్తం ఏమైపోతారు? జల సమాధి అయిపోతారు. ఒక్కడు కూడా కనిపించాడు. రథాలు కనపడవు, రథంలో ఉన్న జనాలు కూడా, సైన్యం కూడా కనపడ, అందరూ చచ్చిపోయారు. ఇది కళ్ళారా చూసిరు. మొత్తం కళ్ళారా చూసిరు. మొత్తం మంచిగా నడిపించిండా? బ్రహ్మాండంగా నడిపించిండు. కంటికి రెప్పలా కాపాడిండు. ఇంతగా మేలు చేసిన దేవుడు, ఇంతగా కాపాడిన దేవుడు దేవునికి ద్రోహం చేస్తే మంచిగా ఉంటుందా? చేయవచ్చా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడరు? 430 సంవత్సరాలు కష్టపడ్డారు. 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఐగుప్తులో కష్టపడ్డారు. 40 సంవత్సరాలు నువ్వు అన్నది అరణ్యంలో ఉన్నరాళ్ళు. అరణ్యంలో ఉండకంటే ముందటి సందర్భం ఎక్కడుందంటే 430 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నరాళ్ళు, అరణ్యంలో ఉండిపోయారు. అంటే 430 సంవత్సరాలు ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. 40 సంవత్సరాలు గంటన్నరలో వెళ్ళిపోతారు. వీళ్ళు చేరాలనుకున్న ప్రాంతం గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వీళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఇలాంటి జలడ పట్టింది దేవుడు మొత్తం. అసలు వీళ్ళు ఎలా ఉన్నది, వీళ్ళ మనస్తత్వం ఏంటి? వీళ్ళు చాలా మొండోళ్ళు అండి. ఇశ్రాయేలు చాలా మొండోళ్ళు, మరో రకం కాదు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండేవారికల్లా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టుగా లోకముక్తి ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రాంతాన్ని వదిలిపెట్టారు తప్ప బతుకును మార్చుకోలే. ప్రాంతం వదిలేరు అంతే. ఐగుప్తును వదిలిపెట్టారు తప్ప ఆ విగ్రహారాధన అలాగనే ఉండిపోయింది. ఒకసారి చూడండి 11వ అధ్యాయం దేవుని ఎలా నిందిస్తురో. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూద్దాం. దేవునికి ఎంత ద్రోహం చేసిరో, అంటే ఎంతగా చిన్నగా మాట్లాడుకుంటారో, ఎంత ఏడుస్తుర్రో, ఎంత గొల్లు చేస్తురో. 4వ అధ్యాయం 4వ వచనం. 11 మొదటి నుంచి చదివినా కూడా బాగానే ఉంటుందండి. 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి వెళ్ళి చూడండి. జనులు
ఆయాసమును గూర్చి జనులు ఆయాసమును గూర్చి సనుకొనుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడ గునుగుతున్నారు? మనం ఏం వినపడదు అనుకుంటాం. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? భూలోకంలో అరణ్యంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకపు తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన మహిమగా ఆయన ఒకటి వాళ్ళ మధ్యన ఉన్నది. ఏమున్నది? మందసం ఉన్నది. ధర్మశాస్త్రం గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఎక్కడుంది? వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యన ఉంది. మందసం చేసి ఎందులో పెట్టిండు? మందసంలో పెట్టిండు. 10 ఆజ్ఞలు గల ఆ ధర్మశాస్త్రాన్ని అక్కడ పెట్టేసిండు మొత్తం. ఏది? వాళ్ళ మధ్యనే పెట్టేసిండు మొత్తం. దేవుడు వాళ్ళ మధ్యనే ఉండాలి అన్నది వాళ్ళకు ఉన్నది. అయినా కూడా దేవుడు మా మధ్యన ఉన్న సంగతే మర్చిపోయి గునుగుతూరు గునుగుతూరు ఇంకేమంటారు చూడండి. యెహోవా వినపడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒకనొక ఈ కొన మొదలుగా ఆ కొన దహించెను, దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారింది. ఈ చేసే తప్పులు వీళ్ళు పాపం ఈయనని బలి చేస్తారు. అయ్యా అని మళ్ళీ మొత్తుకురు. ఫస్ట్ గునిగిరి సరిగింది వీళ్ళు. కానీ మరే మళ్ళీ మొరబెట్టిరు. అయ్యా మేము ఇట్లా చచ్చిపోతున్నాం, ఇట్లా అయిపోతున్నాం అనగానే మళ్ళీ మోషే గారు పోయి వేడుకున్నారు, దేవుడిని వేడుకున్నారు. ఏమంటే అగ్ని చల్లారిపోయింది. చల్లారిపోయినప్పుడు మళ్ళీ ఏం చేసినండి అంటే ఏమంటే బాధ వచ్చినప్పుడు ఇదైపోతారు. మళ్ళీ ఆజ్ఞ అతిక్రమిస్తూ చూడండి. మళ్ళీసారి చూడండి 2వ వచనం, 3వ వచనం. వేడుకొనగా అగ్ని చల్లారను. యెహోవా అగ్ని వారిలో రగిలుకొనినందున ఆ చోటికి తాబేరా అను పేరు పెట్టాను. తబేరా అని పేరు పెట్టాను. దాని కింద మూల భాషలు ఏంటంటే మంట. వారి మధ్యనున్న చూడండి 4వ వచనం చదువుతున్నాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు ఎక్కడ రండి? వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఏం చేస్తురండి? ఏడుస్తురు. ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తురు అంటే వీళ్ళ దగ్గర ఏమైనా మాంసం లేదా? మేకలు లేవా? గొర్రెలు లేవా? కోళ్ళు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళది ఏం వడవద్దు, దాన్ని తింటలేరు, వండుకుంటలేరు. మాకు మాంసం ఎవరు పెడతారు అని మళ్ళీ ఏడుస్తురట. అంటే మీరు గమనించండి, వాళ్ళు ఇట్లా సనుక్కొని గునుక్కున్నందుకే దేవుని కోపం రగులుకొని ఆయన కినబడి ఒక పాలెం మొత్తం ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు దహించడం సాగింది. మళ్ళీ మోసే దగ్గరకు వచ్చి మొరపెట్టుకుని అయ్యా ఇది అయిపోయిందంటే మళ్ళీ మోసే పోయి దేవుని వేడుకున్న వెంటనే ఏమైపోయింది? అగ్ని చల్లారింది. అంటే వీళ్ళు ఏంటి? తప్పుల మీద తప్పులు చేస్తారు తప్ప దేవుణ్ణి ప్రేమించట్లేదు. అవసరాలకు నమ్మే బ్యాచ్ అన్నమాట. అవసరం తీరంగానే ఏమంటారు? ఏరు దాటంగానే తెప్ప తగిలేసే రకం అనమాట. ఏరు దాటిందనుకో తెప్ప ఏమైపోద్ది? తగిలే పెడతారు అన్నట్టుగా వీళ్ళు కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటారు జర్ర మంచిగా ఉన్నప్పుడే ఏందని మళ్ళీ అదే పాత పద్ధతి అనుసరిస్తారు. అందుకనే చూడండి ఏమంటున్నాడు ఇక కింది వచనం. ఐగుప్తులో మేము మీరు ఇది ఎంత ద్రోహం మాట చెప్పండి. కట్టు బానిసలుగా కఠినమైన పనిచేసిరీలు ఉచితంగా తిన్నారా? కఠినమైన పనిచేసిరా? బట్టా పొట్టే ఉంది తప్ప వాళ్ళకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా అండి? ఉన్నాయా? బట్టా పొట్ట అంతే. వాళ్ళకి ఏం సంపాదన ఏం లేదు. పొద్దున్నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు మట్టి తొక్కుంటా, ఇటుకలు చేసుకుంటా, పొలాలు దున్నుకుంటా, నగరాలు నిర్మించుకుంటా ఎన్ని బానిస పనులు చేసుకుంటారండి. కానీ ఈ ద్రోహులు ఏమంటారు ఎరికేనా? ఉచితంగా మేము తిన్నాం, ఉట్టిగానే తిన్నాం. ఉట్టిగా తిన్నారా అండి? వాళ్ళ రెక్కల కష్టానికి వాళ్ళు ఇచ్చే దాన్ని తిండి సరిపోద్దా? ఉచితంగా మేము తిన్నాం. ఏం తిన్నారట? మాంసం పెట్టిరు. వాళ్ళేమన్నా కాదు, మాంసం పెట్టలే. ఏం పెట్టిరు? చేపలను చూడండి, చేపలు పెట్టిరట, కీరకాయలట. అంటే ఖైదీలకు బానిసలుగా ఉన్న వారికి బలంగా పనిచేయాలంటే వారానికి ఒకసారి ఏమో పెడతారు, రోజు పెట్టరు. ప్రతిరోజు కూరగాయలే.
జైళ్ళలో ఉంటే ఏమైపోద్ది? సండే ఒకరోజే ఏం పెడతారు? చికెన్ పెడతారు. అది కొలతల ప్రకారంగా. సండ్ర జైలుకి పోయిరా ఎప్పుడైనా? పరిచయం ఉందా? అక్కడ కొలతల ప్రకారంగా పెడతారు. ఎవరికి ఎంతెంత ముక్కలు, 4 ముక్కలు పడితే మా ఎక్కువ కొలతల ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. బౌల్లో ఇచ్చేస్తారు, ఇలా పెడతారు. రైస్ కూడా కొంచెమే పెడతారు. అంత ఉప్పు ఉండదు, కారం ఉండదు, సప్పసప్పగానే ఉంటుంది మొత్తం. మరి వీళ్ళు ఉప్పు కారం తింటే బాగా ఇదైపోతారని ఖైదీలు బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళకి అన్నీ తక్కువ చేసే పెడతారు. వారానికి ఒకసారి ఏదో ఉండాలి అన్నట్టుగా చేపలు, అక్కడ నైలు నది నాగరికత కనుక ఆ నదిలో విపరీతమైన చేపలు ఉంటాయి కనుక ఖచ్చితంగా అవి తీసుకొచ్చి పెడతారు. గొర్రెలను ఎడ్లను అవన్నీ వదించేం పెడతలేరు, చేపలను పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ పెట్టుకుంటూ వస్తారు. ఉచితంగా పెట్టిరట. ఉచితంగా పెట్టిరండి. ఎంత దైవద్రోహులు చూడండి. కష్టాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చిండు. నీళ్లు, సముద్రాన్ని మొత్తం ఆయన్ని ఉచితంగానే తన బలమైన రెక్కల కింద కాచి కాపాడి తన భుజబలంతో మొత్తం బాహుబలంతో నడిపించుకుంటూ వస్తే సైన్యాన్ని కూడా మట్టు పెడితే ఎర్ర సముద్రాన్ని పాలు చేస్తే ఎవరు నడిపింపగలరు ఇలా అని ఏమన్నా ఆలోచన ఉందా అండి? మళ్ళా దేవుని మీద గుణగడాలు, సనగడాలు. ఉచితముగా అంటారు వీళ్ళు. కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డను, జ్ఞాపకమైన కళ్ళు మూస్తే మొత్తం మార్కెట్ మొత్తం మా కళ్ళ ముంగంటే కనపడుతుంది. కళ్ళు మూస్తే ఎందుకు? ఇదంతా మోసే వినాలే. ఇదంతా ఎవరు వినాలే? మోసే వినాలే. అగ్నిని చల్లార్చిన ఆయన మాంసం పెట్టాడు ఆయన. మరి మాట కానీ అగ్ని చల్లారింది. మేము సనుక్కున్నాం, గునుక్కున్నామయ్యా. ఏమంటే కోపం వచ్చిందో తరగబడ్డది. మేము ఈయన పోయి మొరబెట్టాం. ఆయన మొరబెట్టాక ఏమంటే ఆగిపోయింది. అయితే మోసే చెప్తే దేవుడు వింటాడు, కంపల్సరీ ఏదైనా చేస్తాడు. మేము గునుగుడు వినాలి. ఎవరు వినాలి? మోసే వినాలి ఖచ్చితంగా. మా గునుగులను ఇవన్నీ విని పోయి దేవునికి మొరబెట్టాలి. మేము పీకల దాకా మెక్కాలి మాంసం. అరణ్యంలో ఉన్నారండి, మార్గ మధ్యంలో ఉన్నారు. ఇవన్నీ ఉండొచ్చు ఆ కోరికలు. ఎన్ని కాపాడుతుండండి. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం పెట్టి కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళ బట్టలు మాయక, చెప్పులు అరగక, కంటికి కనిపాపవలే వాళ్ళని కాచి కాపాడిన దేవునికి ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు. దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు? ఇశ్రాయేలు సర్వ సమాజం. అందుకనే అరణ్యములు వాళ్ళని మొత్తం తీసేసింది తెలుసా? ఎందుకు తీసేసిండు? ఎందుకు? గిట్టాంటి చేతనే గట్ల లేపేతాడు. కిందికి వచ్చిన ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని ఎంత ద్రోహం అండి. కన్నుల ఎదుట ఏం లేదా? ఒక్కొక్కరికి బొచ్చేటన్ని ఉన్నాయి, గొర్రెలు, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. వీళ్ళ సంపద మొత్తం తీసుకొని వచ్చారుగా. మరి అవి పోసుకొని తింటే అయిపోద్దిగా ఒకటన్నా. మా కన్నుల ఎదుట ఏం కనిపించలేదు. ఎంత అబద్ధం అండి. అబద్ధం ఆడొద్దు అన్నది దేవుని ఒక నిబంధనలో. అంటే వీళ్ళు ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? అబద్ధం ఆడుతురు ఖచ్చితంగా. అంటే దేవుడు ఏమన్నాడు? అబద్ధం మాట్లాడొద్దు అన్నాడా లేదా? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అబద్ధం ఆడొద్దు అన్నాడా? వీళ్ళు ఏం చేస్తారు మరి? ఆజ్ఞ అతిక్రమం పాపమే కదా. పాపం వస్తే మరి కోపం రగులుకోవాలా వద్దా? అప్పుడు ఎమ్మటే పనిష్మెంటు. పాత నిబంధన కాలంలో అంతా ఎమ్మటే పనిష్మెంట్, ఎమ్మటే సమాధి చేసేసిండు. దేవుడు అసలు ఒప్పుకోలే. ఇప్పుడు కృపలో ఉన్నాం కనుక క్రీస్తు బలియాగాన్ని బట్టి మనం ఏదైనా కూడా పర్లేదు అన్నట్టుగా దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తుండు. చూడండి కిందికి వచ్చిన చూడండి. ఇంకా ఆ మన్నా ఏమైపోయిందంటే ఇంట్లో ఉన్నాయో 15 వచనాలు. ఆ కొత్తిమీర గింజల వలె ఉన్నవి చూపునకు అది గోధుమ వలె ఉన్నాడు, గోళం వలె ఉన్నది. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకున్నాడు. జనులు తిరుగుతురు. అది మంచు కురిసినట్టే అది కూడా కురుస్తుంది, పాలం మొత్తం పడుతుంది. జనులందరూ తమ తమ వంతుల అంటే సంఖ్య చొప్పున కూర్చుకుంటూ అందుకు బయలుదేరుతురు, పోతురు, కూర్చుకుంటారు, వస్తుర్రు. రోట్లో కూడా దంచుకుంటారు, అప్పనాలు చేసుకుంటారు, అంటే రొట్టెల్లాగా చేసుకుంటారు, తింటారు, ఏదో చేసుకుంటూ వస్తుర్రు మొత్తం. కింది వచ్చిన రోట దంచుకొని పెనం మీద కాల్చుకొని రొట్టెలు చేసుకొని దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాతి యందు మంచు పాలము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఏదైతే మంచు కురుస్తుందో మంచు మీద ఏమవుతుంది?
అది వరుస్తుంది, పడుతుంది. ఏది మన్నా కురుస్తుంది. జనులు తమ తమ కుటుంబాల చొప్పున, అంటే ఎవరెవరు ఎంతమంది ఉన్నారో ఇంకా కుటుంబం చొప్పున పడుతుందండి. ఎవరెవరు కుటుంబం చొప్పున వాళ్ళ దూరముల యొద్ద వారు ఏడవగా కూకుండ్రు. వాడు చచ్చిపోతే కానీ ఏడతారు కదా, చూసినా ఎక్కెక్కి దూరముల దగ్గర కూకొని ఏడుతురట. ఎందుకోసం? ఆకలికి చస్తురా, దప్పికి నీళ్ళు చస్తురా, దేనికి చచ్చిరా నీళ్ళు? ఏ దానికి అయింది? నీళ్ళు కావాలని నీళ్ళు తప్పేయలేదా? ఇంకేంది బాధ? ఏంది చెప్పండి, బాధ ఏంటి? మోసే వినాలని వారి ద్వారాల దగ్గర కూకొని వాళ్ళని చచ్చిపోతే కానీ ఏడ్చినట్టు ఎడుతురట. ఏడుతుంటే మోసే చూడండి ఏమంటున్నాడు, ఆయన బాధ కాదు ఇక మోసే, ఇక యెహోవా కోపం బహుగా రగులు కొనెను. వారు ఏడ్చుట మోసే దృష్టికి ఏమైంది? చెడుతనముగా ఉండెను. కాగా మోసే యెహోవాతో ఇట్లా, నేను నీవేళ నీ సేవకుని నన్ను బాధిస్తున్నావేందయ్యా బాబు? ఏదో నేను అక్కడ గొర్రెలు మేపుకుంటే, నేనేదో అక్కడ నిమ్మలంగా ఉంటే, కడుపులో సల్ల కదలకుండా నేను అక్కడ బతుంటే, ఏదో చేస్తుంటే, నువ్వు అక్కడికి పో మొత్తం నిన్ను ఎందుకే పుట్టించినా, నీ జన్మ పరమార్థం ఇది, నువ్వు అక్కడికి వెళ్ళాలా, వాళ్ళందరూ నడిపించాలి. 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. మొత్తం 400 సంవత్సరాలు లాక్ అయిపోయారు వాళ్ళు. మొత్తం వాళ్ళ దురవస్థను నేను చూసినా, పాపం వాళ్ళ కష్టం చాలా బాగున్నది. అబ్రహాంతో ఇస్సాక్తో నేను యాకోబుతో నేను నిబంధన చేసుకున్నా. ఆ నిబంధన నెరవేర్చాలంటే నువ్వు అని ఏమంటుండు? నువ్వు వెళ్ళాలయ్యా అని మోసేతో చెప్పిండు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నువ్వు వెళ్ళాలా మోసే అని చెప్పిండు. నువ్వేదో చెప్పినావు అయ్యా, మరి నీ సేవకుని బాధించడానిక? ఇంతమందికి, ఇంత జనాలకు మాంసాపేక్ష గలవానికి నేను ఎవరికి అన్నం ఆహారం పెట్టాను, మాంసం పెట్టాను, నా వల్ల ఏ పనేనా? ఏందయ్యా ఇదంతా? నీ సేవకుని ఎందుకు బాధిస్తున్నావు నువ్వు అని యెహోవాకు మొరపెడుతుంది. చూడండి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఏమంటుండు చూడండి, బాధతో ఏమంటుండే ఎరికేనా? ఈ జనమును నేను గర్భము ధరించానా? వీళ్ళు నాకు పుట్టిన వల్ల అయ్యా ఏంది నాకు ఈ బాధ? ఇంతమందికి నేను ఎక్కడంగా పెట్టాలో నాకు కథ ఏంది? ఆయన బాధ వర్ణనాతీతం. మీరు గమనించా, ఎంత బాధ ఉంటే దేవునితో వాక్కువాదానికి, అయ్యా ఏంటి పరిస్థితి, నాకేదో నిమ్మలంగా ఉంటుంది అనుకున్నా కానీ నాకు ఇదేంది కష్టం, నన్ను ఎందుకు బాధిస్తున్నావు? ఈ జనమేంది, ఈ ఏడుపులేంది, ఓడో చచ్చినట్టు, నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నామని దేవునికి ప్రలాపిస్తుండు, ఏడుస్తూ మొరపెడుతుండు. ఎవరు? మోసే. మీరు గమనించండి, ఎందుకోసం? కానానికి వెళ్తారు కదా, వెళ్ళంగా అక్కడ మార్గ మధ్య ఉండొచ్చు కదా, తిండి కోసం, నీళ్ళ కోసం, దీనికోసం దానికోసం బహుగా హింసిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భయంకరమైన దైవద్రోహులు. దైవం వల్ల అన్ని మేళ్ళు పొందినా దేవుని ఎప్పుడు పరీక్షిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. నేనేమైనా గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చిన పెంచిన తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని. అబ్బా, ఇవన్నీ అంటున్నాడండి. ఏందయ్యా ఈ పరిస్థితి నాకు అంటే ఏంటండి? మస్తు బాధించారు, ఏడ్చిరు, బాధ పెట్టిన తర్వాత మీరు గమనించండి, 21వ అధ్యాయానికి రండి. 14 ఈ అధ్యాయాలలో అన్నింటిలో బాధ పెడుతూనే కూడా శోధిస్తూనే ఉంటారు. 21కి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిండో దేవుడు ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం 21వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను ఎవరు పంపిరండి?
తాపకరములైన సర్పములను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అరణ్యంలో పాములు రావడం పెద్ద ఇదా? దేవుడు పంపిస్తారు ఖచ్చితంగా. మిడతలు పంపించలేదా? కప్పను పంపించలేదా? కందిరీగలు పంపించలేదా? వడగండ్లను పంపించలేదా? ఏదైనా పంపించగల సమర్థుడు. సర్పములు కరిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, విషపూరితమైనవి అన్నట్టు మీరు గమనించండి. ఎందుకు సర్పాలను పంపించిండు? సర్పాలను ఎందుకు పంపించిండండి? తాపకరమైన సర్పాలను ఎందుకు పంపించిండు దేవుడు? ఎందుకు పంపించిండండి? ఆయన పిల్లలే, ఆయనే నడిపించిండు, ఆయనే కానాన్ని ఇస్తా అని ప్రమాణం చేసిండు. అబ్రహాం చేసిన ప్రమాణాన్ని ఎవరికి? నీ 4వ తరానికి ఇస్తాడు. 4వ తరం అంటే యాకోబుకి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మోసే కాలానికి అనుకోండి. ఇన్ని తరాలు అయిపోయినాయి మొత్తం. సంపూర్ణంగా వాళ్ళు కానాను దేశంలో నివసించారు వీళ్ళు. యాకోబు కరువు వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు, ఇక అక్కడనే ఉండిపోయారు. ఇంకా దేవుడు ప్రమాణం చేసింది కనుక ప్రమాణం నిలబెట్టుకోవాలి కనుక అక్కడనే ఉండిపోయిందని మనం నడిపించింది. అదంతా మీరు గమనించండి. తాపకరమైన సర్పము పంపించిండు. పంపించి ఏం చేసిండు చూడండి. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. మీరు గమనించండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుంది. ఇలా ఉండి స్టేట్ ఉండి పాము చుట్టబడినట్టు ఉంటుంది. గమనించిరా? సింబాలికల్ సింబల్ చూసిరా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచానికి ఏమైనా విపత్తు వస్తే, కరోనా వైరస్ ఏదైనా రోగాలు వస్తుంటే వాళ్ళే ప్రపంచానికి తెలియజేస్తారు. అంటే హెల్త్ ఎక్కడైతే ఆరోగ్యం, ఇప్పుడు కరోనా వస్తుందంటే మొత్తం అదే చెప్పింది. ఇక్కడ ఈ దేశాల్లో ఇంతమందికి కేసులు నమోదైన, అక్కడ ఆ దేశానికి కేసులు నమోదైనాయి అని. అంటే ప్రపంచంలో ఉన్న వరల్డ్ అంటే హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మొత్తం ఏం చేసింది? దాన్ని మొత్తం ఆ సింబాలికలు మనం చూస్తే ఒక ప్రమాదం పొంచి ఉన్నది. మోషే గారికి చెప్తాడు ఏమని? మోషే, వాళ్ళు బతకాలంటే పాములు కరిస్తే చచ్చిపోతారండి, మొరబెట్టుకుంటారు. మొరబెట్టుకోగానే మోషే గారికి దేవుడు చెప్తాడు, వాళ్ళందరూ బతకాలంటే నువ్వు వెళ్ళు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారు అని చెప్పిండు. విగ్రహారాధన కాదు, దాన్ని పూజించడం అని కాదు, దాన్ని దిక్కేదో కాదు, చేయడం అని కాదు. ఒక భయంకరమైన ప్రమాదం ఉంటే ఇప్పటికి కూడా చెప్తారు. అప్పుడు కైలా పడ్డదండి, పడతా అంటే మేము అందరం కోళ్ళను అన్ని కోసుకొని తిన్నాం, చచ్చిపోతాం, ఇక రేపే చచ్చిపోతాం అనుకున్నాం. ఇందిరాగాంధీ పరిపాలనలో కైలా పడుతుంది అంటే ఏమైపోయారట? అందరు గొర్రెలను అన్నిటి కోసుకొని లేనోళ్ళకి పేదవాళ్ళందరికీ ఇచ్చిరట. గంజినీళ్ళు తాగుతాడు కూడా ఆ రోజు మాంసం తినడట. కైలా పడితే చచ్చిపోతామని చెప్పిరట. అందరు చచ్చిపోతారు, అది పడితే పెద్ద భయంకరమని చెప్పిరట. అది ప్రపంచంలో పెద్దవాళ్ళు ఇంకా చెప్తుంటారు. కొంతమంది కైలాబానే పెట్టుకోరు, ఎందుకంటే గుర్తుగా, బండ గుర్తుగా. కైలాబ్ అంటే ఏంటి? కైలాబ్ పడ్డప్పుడు వీడు పుట్టింది కాబట్టి కైలాబాని పెట్టుకోరు. ఒక ప్రమాదం, ఒక విపత్తు అది వచ్చినప్పుడు మేము ఇంత అంత లేదా, ఆ రోజు మాకు నిద్ర పట్టలేదా, మొత్తము అందరూ పేదవాళ్ళకు కూడా ఉన్నవాళ్ళు కూడా తినండ్రా అని బియ్యం ఇచ్చిర్రు, మాకు ఇది ఇచ్చిర్రు. పేదవాళ్ళు ఉన్నారు, ఉన్న ధనవంతులు ఉన్నారు. అప్పుడు ఒక పూట తిండికి తినని వాళ్ళు ఎంతోమంది బీదలు ఉన్నారు. వాళ్ళకు కూడా బియ్యము అన్ని ఇచ్చిరట, మాంసము. అరే గొర్రెం కోసుకుంటే ఏమన్నా తినురా, రేపు చస్తున్నా కాబట్టి ఈ ఉండేందుకురా అని ఏం చేసేట? అందరు ఇచ్చిరట, అందరూ తినరట. ఇప్పటికీ పెద్దలు చెప్పేది చెప్తారు. మా అన్న కూడా కైలా పడేటప్పుడు 3 నెలల పిల్లగాడో 2 నెలల పిల్లగాడో అంటారు. మా అన్న కైలా పడ్డప్పుడు అంటే ఒక పెద్ద ప్రపంచానికి ఇబ్బందికరమైంది వచ్చింది అంటే మీరు గమనించండి. అంటే ఒక పెద్ద ప్రమాదకరమైంది ప్రపంచానికి జారింది. ఈ ఇత్తడి సర్పాన్ని చేసి మీరు చూడాలి అని ఎందుకు పెట్టినకైనా మీ పిల్ల తరాలు ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి. తరతరాలకు కట్టడ భయం. సర్పాలు అకస్మాత్తుగా వచ్చి కరిచేస్తుంటే విషం బారి మొత్తం బిలబిల్లాడి నురుగులు కక్కుని చచ్చిపోతుంటే ఎంత భయాందోళన ఉంటుంది. పిల్ల తరాలకు ఇక చెప్పరండి. ఈ బతికినోళ్ళు ఎవరైతే ఆ ఇత్తడి ఆ ప్రతిమ వైపు ఎవడైతే దాన్ని చూస్తాడో వాళ్ళందరూ చూసే ప్రతివాడు బతరు ఖచ్చితంగా. మనిషి కూడా ఒక భయం ఉంటుంది.
కొంతమంది రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమంది పామును చూస్తే భయం, కొంతమందిని కుక్కలను చూసినా కూడా భయం. అవునా? ఇంట్లో బుద్ధంకం చూసినా భయమే, బల్లిని చూసినా భయమే. రకరకాలుగా భయాలు ఉంటాయి మనిషికి, ఎన్నో రకాల భయాలు ఉంటాయి. సర్పాలు కూడా ఒక భయంకరమైనవి. ఆ విపత్తు ఎందుకు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు మళ్ళీ పాపం చేయకుండాన్నట్లు, మళ్ళీ పాపంలో పడిపోవద్దు, మళ్ళీ సనగొద్దు, మళ్ళా గునుగొద్దు. వీళ్ళు సనిగిర్రు గునిగిర్రు కనుకనే ఇంత పనిష్మెంట్. దేవుని దగ్గర ఎప్పుడు సనగొద్దు తెలుసా? గునుగొద్దు. దేవుని దగ్గర దేవునికి నచ్చందే సనుగుడు, గునుగుడు. సనుగొద్దు, గునుగొద్దు. ఏదున్నా యథార్థంగా, నీతిగా, న్యాయంగా, మంచిగా చేయాలి తప్ప సనుగుడు, గునుగుడు అన్నీ ఉండకూడదు, అసలే ఉండకూడదు. వీళ్ళు ఏం చేసిరు? దానికే వీళ్ళందరికీ ఆ సనిగి గునిగి ఇవన్నీ చేసి వ్యభిచారం చేయడం, ఇవన్నీ ప్రమాదాలు భయంకరమైన చేసిరు. వీళ్ళు చేసినందువల్ల ఇంత పనిష్మెంట్ ఇచ్చి చాలామంది చచ్చిపోయారు. ఎందుకంటే ఇక్కడ రాయబడలే కానీ ఎంతమంది లెక్క చచ్చిపోయారని కొత్త నిబంధనలు రాయబడుతుంది. ఇంతమంది, ఇన్ని వేల మంది చచ్చిపోయారు అని రాయబడుతుంది. కిందికి వచ్చిన చదవండి ఒకసారి. మోషేకి దేవుడు చెప్పిండు. మోషే వెళ్ళిండు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు ఆ తాపకరమైన, ఇప్పుడు ఏదైతే సర్పాన్ని చూస్తున్నావో ఆ సర్పం అంటే ఒక సర్పము, దాని ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు ఆ కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు చూడండి, అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడును ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసిరండి. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాడు నిదానించి చూసిన వెంటనే అందరూ ఎవరైతే కరిచిర్రో, ఆ నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూసిర్రో వాళ్ళందరూ బతికిర్రు. బతికినోడు వీడు ఊకుంటాడా? ఖచ్చితంగా పిల్ల తరాలకు ఇది చెప్పాలి. ఇది మొత్తం ఏంటి? పాత నిబంధనలో ఈ ప్రతిమకు దీన్ని చూడాలనుకున్నది యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నది, ఎత్తబడడానికి ఛాయగా ఉన్నది. ఛాయగా ఉన్నది. ఓసారి చూడండి, యోహాను సువార్త నికోదేము సందర్భము ఉంటుందండి. 3వ అధ్యాయంలో నికోదేము వస్తాడు, అన్నీ చెప్పుకుంటూ వస్తాడు, అన్నీ అడుగుతుంటాడు, యేసుక్రీస్తుని ప్రశ్నలు అడుగుతుంటాడు, అన్నీ చెప్తుంటాడు. 14వ వచనంకి వచ్చిన తర్వాత ఒక ముంగుర్తి చూపిస్తుంటాడు. చూడండి, 13 నుంచి మనం చదువుదాం. 13 నుంచి మరియు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే తప్ప, పరలోకమునకు మనుష్య కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. చూడండి, ఎవడు లేడు. చాలా సందర్భాలు చెప్తాడండి. ఎవరు? మోషే గారు చాలా సందర్భాలు ఏది యేసుక్రీస్తు గారు నికోదేముకు జరిగిన సందర్భము రాత్రి వేళ వస్తాడు నిమ్మలంగా, ఉన్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకోవడానికి నిమ్మలంగా ఎవరి దగ్గరకు వస్తాడు? నికోదేము అంటే ఆయన ఎవరండి? ఇశ్రాయేలుకు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ప్రతి విశ్రాంతి దినమున ఇశ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయనే వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఆ కొత్త జన్మ గురించి, ఆయా ముసలివాడైనప్పుడు మళ్ళీ తల్లి గర్భమందు రెండోసారి పోయి ఎలాగ జన్మించగలడు, అవన్నీ చెప్పుకుంటూ అన్నీ వస్తాడు. అన్ని అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటూ అవన్నీ వస్తాడు. మీరు అనుకుంటారు పరలోకం నుంచి వచ్చిన వాడు నేనే, ఎక్కిపోయేది నేనే, ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోలే నువ్వు అనుకుంటురేమో. మీరు అనుకున్నాలో ఏలియా పోయిండు, లేకపోతే ఆనోకి వెళ్ళిపోయిండు, కొంతమంది ప్రవక్తలు వెళ్ళిపోయారని మీరు అనుకుంటురేమో, ధర్మశాస్త్రం మీరు భ్రమపడుతురేమో. పరలోకానికి ఎక్కిపోయేది ఎవరు లేరు. నేనే ద్వారము, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడు రాడు. అందువల్ల ఈ ఉన్న పితరులందరూ నీతిగా బతికిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు, అనీతిమంతులుగా ఉన్న వాళ్ళందరూ పాతాళంలో, నరకంలో, అగ్నిగుండంలో కాలిపోతురని మనకు 16వ అధ్యాయం లూకాసు వార్తల్లో వివరిస్తాడు. మొత్తం ఇద్దరి గురించి చెప్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడికి వచ్చి అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు అన్ని డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటే కిందికి వచ్చే వరకు ఏమంటాడు చూడండి.
అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు. అప్పుడు ఏం చూసి బతికిరండి? సర్ప ప్రతిమను చూసి బతికిరు. దేవుడే చేయమన్నాడు. ఒక ఇత్తటి సర్పాన్ని చూసి చేయించి దాన్ని స్తంభం మీద పెట్టు, దాన్ని చూసు ప్రతివాడు ఎవడైతే సర్పపు కాటుకు గురైపోయి సర్పం వల్ల కాటుకు గురైపోయిన వాడు నిదానించి దాన్ని చూస్తే వెంటనే వీడు ఏమైపోతాడు? చచ్చిపోడిగా ఖచ్చితంగా బ్రతుకుతాడు అని ఆ మాట చెప్పినట్టుగా సేమ్ టు సేమ్ ఒక జరిగిన సందర్భము మీరు ధర్మశాస్త్రంలో బోధిస్తారు కదా ఖచ్చితంగా. మీరు మోషే గారు జరిగిన సందర్భం నిర్గమకాండంలో ఉన్నది, అదే సంఖ్యాకాండంలో ఉన్న సందర్భం మీరు మాట్లాడతారు కదా ఖచ్చితంగా. అది ఛాయ, ఇది నిజ స్వరూపం క్రీస్తులో. అక్కడ ఎలాగైతే బ్రతికిరో సర్పపు కాటుకు, ప్రపంచాన్ని కూడా అప్పుడు సర్పపు కాటేసింది. ఇప్పుడు సర్పము రూపాన్ని మార్చుకుంది. అప్పుడు ఎమ్మటే చచ్చిపోయారు, భౌతికంగా చచ్చిపోయారు. ఇప్పుడు భౌతికంగా జావరు, ఆత్మీయంగా చంపేస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చే వరకు ఏమైపోయింది? రూపం మార్చుకుంది. సాతాను తన రూపాన్ని మార్చుకుంది, విషాన్ని కూడా మార్చుకుంది. అప్పుడు విషం ఏమైపోయింది? అప్పుడు దేవుడు పంపించాడు సర్పాలను, ఏమంటే పనిష్మెంట్ ఇచ్చిండు. దయ్యం కూడా సాతాను కూడా దేని ఉపయోగించుకుందండి? దేని ఉపయోగించుకుంది? సర్పానికి ఎన్ని తలకాలు ఉంటాయి? ఎన్ని నాలుకలు ఉంటాయండి? ఇలా అంటే 2 నాలుకలు ఉంటాయి దానికి. అందువల్ల ఖచ్చితంగా మీరు గమనించండి. ఏదైతే సర్పాన్ని చేసి అక్కడ విత్తడి సర్పాన్ని పెట్టు, దాన్ని చూసిన వాడు నిదానికి చూసిన వాడు బ్రతుకుతాడని మరి తండ్రి అయిన దేవుడు మోషేకు చెప్పినప్పుడు, మోషే దేవుడు అయితే ఏది చెప్పినో ప్రార్థన చేసిన వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే చెప్తే చాలామంది బ్రతికింపబడతారు, నిదానం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అది మీరు చెప్పుకుంటూ వచ్చారు, చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి మీరు ఉటంకిస్తూనే చెప్తూనే ఉన్నారు నికోదేము. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వల్ల అప్పుడు సర్పాన్ని చూసి బతికిర్రు, ఇప్పుడు ఎవరినో చూసి బతకడం కాదు, సర్పం కాదు, నేను ఎవరు కాదు, నిదానించి చూడాలన్నా ఎవరు మీకు ముక్తికి మార్గం అంటే యేసుక్రీస్తు అని రివీల్ చేస్తున్నాడు. అంటే నేను నా ద్వారానేనయ్యా, ఇప్పుడు ఎవరు లేరు. అప్పుడు మోషే నా వంటి ప్రవక్త, మీ సహోదరులో పుట్టిస్తానన్నాడు కదా, మోషే మాటలు నమ్ముతారు కదా, ఆయన నా వంటి ప్రవక్త అంటే ఆయన ఎవరో కాదు చెప్పింది, నేనే ఆయనను అని యేసుక్రీస్తు చెప్పుకుంటూ నేరుగా. మీరు ఎవరి గురించే కాదు ఎదురు చూసేది, నేనే నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు నీ సహోదరుల్లో అని మోషే గారు చెప్పిండు కదా. ఆ మోషే గారు చెప్పింది ఎవరైతే నా వంటి ప్రవక్త, ఆయన మాటిని వాలే, ఆయన మాట ఎవడైతే వినకపోడో వాని ఇల్లు పెంటగా ఎంచబడుతుంటాడు, తుత్తునీలుగా వాడు చేయబడుతాడు అంటాడు. వాని ఇంట్లో పెంటగా మారిపోతే వాడు తుత్తునీలుగా చేయబడతాడని చెప్పింది ఎవరికైనా ఆయన ఎవరో కాదు, నేనే మోషే వంటి ప్రవక్తను. యేసుక్రీస్తు ప్రవక్త, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, మెస్సయ్య, ఇవన్నీ ఉంటాయి, అనేకమైన నామాలు ఉంటాయి యేసుక్రీస్తుకు. మీరు గమనించండి. ఇశ్రాయేలుకు బోధకుడు అయిన ఈ నికోదేముతోని మీరు ఎదురు చూస్తున్నది యెషయా గ్రంథంలో రాయబడ్డది, తన రక్తాన్ని ధారపోస్తాడు, ఇవన్నీ రాయబడ్డ సందర్భాలని ఎవరో కాదు, ఆయన నేనే. గాలి ఎక్కడి నుంచి వెళ్ళవచ్చునో ఎక్కడికి పోవునో అని నువ్వు చెప్తున్నావు కదా. ఈ మాట ఎక్కడ ఉంటుంది ఎరికినా? 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ప్రసంగ గ్రంథంలో. శూరాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది ఎవరికి తెలియదు. ఇవన్నీ నువ్వు పాత నిబంధనలో కోడ్ చేస్తున్నావు కదా, అక్కడ ప్రసంగ గ్రంథంలో రాయబడ్డ దాన్ని ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు ఇక్కడ కూడా చెప్తాడు. మళ్ళీ ఈ 3వ అధ్యాయంలో వివరించుకుంటూ వస్తాడు. ఎక్కడెక్కడో పాత నిబంధనలో రాయబడ్డ సందర్భాలు కూడా చెప్పుకుంటూ వస్తూ ఆయనకు డౌట్ మొత్తం క్లారిఫై చేస్తున్నాడు. అరణ్యంలో మోసే ఎలాగైతే ఇతడి సర్పమును ఎత్తేనో అలాగనే ఇగో మనిషి కుమారుడు ఖచ్చితంగా ఎత్తబడతాడు. ఆయన వైపు చూడాలి మీరు. ఆయన ద్వారానే ఇప్పుడు నేరుగా మీరేంటి జీవములో అప్పుడు జీవించి మీరు బతికి ఎక్కడ ప్రవేశించిన వాళ్ళు సర్పముల ద్వారా కాటైరు, కాటు విషకాటు తిన్నారు కదా, విషం బారిన పడ్డారు కదా. సర్పాలు అయితే కాటు అంటే కాటేసినాయి, కరిచినాయి. ఆ విషం ఎక్కకుండా ఆ సర్పాన్ని చూసిన వెంటనే ఏమైపోయింది? ఆ సర్పం ఎక్కకుండా వీళ్ళందరూ బతికిరు. ఆ విషం అనేది విరుగుడా అయిపోయింది దాన్ని చూసే వరకల్నే. బతికి ఎక్కడికి వెళ్ళిరు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిరండి? వాళ్ళందరూ విషము విరిగిన తర్వాత వాళ్ళు బతికి ఎక్కడికి వెళ్ళిరు? అరే మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళిరు వాళ్ళు? కానానికి వెళ్ళిరు. కానానికి వెళ్ళిరా లేదా? ఎందుకు ఇంత అనుమాన పడతారు? వాళ్ళు కానానికి వెళ్ళిరు. మనం యేసుక్రీస్తుని చూస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. అంటే సింబాలిక్ ఎలా ఉంది? వాళ్ళు మధ్యన ఏముంది? వాళ్ళు అరణ్యంలో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిరు? కానానికి వెళ్ళిరు. బతికిన వాళ్ళందరూ కానానికి ప్రవేశించారు.
సచినోడు కథం అక్కడనే అయిపోయారు. మనము ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకం వెళ్తాం. వాళ్ళది కానాను యాత్ర, మనకు పరలోకపు యాత్ర. మీరు గమనించండి, ఆయన అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఇత్తడి సర్పం అవసరమైంది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఎవరు అవసరమయ్యారు? ఖచ్చితంగా అది గమనించాలి. అది యేసుక్రీస్తు అవసరమైండు. పరమును విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు ఈ లోకంలో బతికి 33 సంవత్సరాలు ఈ లోకంలో బతికి 3.5 సంవత్సరాలు తన పరిచర్య జీవితంలో అనేకమైన సందర్భాలు చెప్తూ అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ నేనే జీవాహారం అంటాడు. నేనే అని చెప్తాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప నేను ఎందుకు వచ్చినా? మనిషి తన పాపంలో నుంచి రక్షించడానికి, పరలోకాన్ని చేర్చడానికి వచ్చాను అని చెప్పిండా లేదా? చెప్పిండు. ఆ కింది వచ్చిన చూడాను. ఇంకా దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు మీకు తెలుసు కదా, ప్రేమించింది కనుక మీకు రక్షణ ఇచ్చింది. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన చెప్తుండే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నా యందే విశ్వాసం ఉంచాలి. అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నేను నాకు వేరుగా ఎవడు తండ్రి సన్నిధికి చేరడు, ఎవడు చేరుకోలేడు. ఇది సత్యము, ఇది నమ్మాలి. ఎందుకంటే నువ్వు నమ్మితే నువ్వు 10 మందికి చెప్తావు, 1000 మందికి చెప్తాడు. ఎవరండి ఈయన? ఇంత సుదీర్ఘమైన ప్రసంగం ఎందుకు చేస్తుండే యేసుక్రీస్తు? ఈయన ఎవరైనా వచ్చిన ఆయన చిన్న ఆయన కాదు. నికోదేము అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయనకు చెప్తే ఈయన పోయి ఏం చేస్తాడు? లేఖనాలలో రాయబడిన సంగతులన్నింటినీ అర్థం చేసుకొని ఈయన వచ్చిన ఆయన ఎవరో కాదు, ఈయనే ఖచ్చితంగా చెప్తాడు. ఈయనకే లేఖనాలు అర్థం కాకపోతే వీళ్ళు ఇంకా ఎదురు చూపులను బారిన పడి ఉంటే, అందుకనే యేసుక్రీస్తు శిలువ మించాలి దింపిన తర్వాత సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఈయన కూడా వస్తాడు. పాపం నికోదేము కూడా వస్తాడు. అర్మత్తయ్య యోసేపుతోని నికోదేము కూడా వచ్చి ఆయన దేహానికి పూస్తాడు. అంటే ఈయన మారిండు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు మారిండా ఎవరయ్యా అని అంటే నికోదేము మారిండు. తెలుసా? నిజదేవుడు ఈయనే, అసలు దేవుడు పంపగా వచ్చిన దైవకుమారుడు ఈయనే. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను. అంటే మన కుమారుడు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడు కూడా కాదు, ఈయనే. యెషయా గారు ప్రవక్త అయిన యెషయా గారు ఏదైతే ప్రవచించిండో ఆ ప్రవచన సారంగా వచ్చింది ఈయనే. ఆ 53వ అధ్యాయంలో ఇగో నా రక్తాన్ని ధారపోస్తా అన్నాడు. ఆయన మొత్తం నలగొట్టబడుతా అన్నాడు. మొత్తం రాయబడింది మొత్తం ఈయన గురించే. కన్ఫామ్ చేసుకుంది ఎవరండి? నికోదేము. అందుకనే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సిలువలో ఏమైంది? ఆ సమాధి చేసే కార్యక్రమానికి కూడా ఈ నికోదేము అర్మతే యోసేపు ధనవంతుడని ఒకడు ఉండెను, అతని సమాధిలో ఉంచబడతానని ఉంది. ఆ ధన్యత వెంబటే ఆ జీవితం నాదే. ఆయన కోసం ఒలిపించుకుంటాడు. తెలుసా ఎవరి కోసం? అర్మతే యోసేపు గురించి బతుకున్నప్పుడు ఆయన సమాధి ఒలిపించుకుంటే ఒక రాతి సమాధి. ధనవంతుని సమాధిలో ఉంచబడనని ఉంటుంది. ఎక్కడ? క్రీస్తు పూర్వం అండి, 700 సంవత్సరాల క్రితమే ఈ అర్మతే యోసేపు అప్పటికి పుట్టలే. యేసుక్రీస్తు కూడా అప్పటికి పుట్టలే. ఎవరు పుట్టలే? ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించిన ప్రవచన సారము అర్మతే యోసేపు వచ్చి ఆయన సమాధి ఆయనకి ఇవ్వడం ఏంటి? పిలాతు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన దేహం నాకు ఇవ్వమని అడగడం ఏంటి? ఆ ఒక్క సందర్భమే కనిపిస్తాడు, ఎక్కడ కనిపించాడు పాపం. ఈ నమ్మిన వాళ్ళందరూ చెట్టుకోడు పుట్టకోడు పర్రవుతారు. కానీ టక్కున వస్తాడు, రైట్ టైంలో వస్తాడు. టక్కున పోయి నాకు యేసు దేహం ఇవ్వని తీసుకొని వచ్చేసి మంచి నారబట్ట తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి మంచిగా పూసి తన కోసం ఒలిపించుకున్న రాతి సమాధిలో కొత్త సమాధి, అందులో ఎవడు ఇంత ముందుకు పెట్టలే, ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నికోదేము కూడా ఆ సమాధి చేసే కాడికి వస్తాడు. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తాడంటే మారిండు. ఈయనే ఇశ్రాయేలు నుంచి వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళ పాపం నుంచి రక్షించడానికి రక్షకుడు ఈయన. ఆయన నమ్మిండు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అందుకనే ఆయనకి ఇంత సుదీర్ఘమైన ప్రసంగం చేతుడు. ఎందుకు? యేసుక్రీస్తు భూత వర్తమాన భవిష్యత్తులు కాలాలకు అతీతుడు. ఆయనే అన్ని తెలిసినవాడు కనుక ఈయనకు చెప్తే ఖచ్చితంగా అనేకులను ఏం చేస్తాడు? మారుస్తాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఏంటి? సకలం తెలిసినవాడు, ధర్మశాస్త్రం మీద పాండిత్యం గలవాడు. ఆది కాండం నుంచి వెళ్ళి మలక గ్రంథం వరకు కొట్టిన పిండి అన్నమాట. వీళ్ళు చెప్తే కూడా వింటారు. మళ్ళా అనేక మంది అమాయకుల జనులు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూకుంటారు, లేమంటే లేస్తారు. మరి ఈయన మారితే ఎంతమందిని మార్చాలి? 1000 మంది మారిపోతారు. అందు గురించి సవివరంగా పూసగుచ్చినట్టు ప్రతిదీ వివరణాత్మకంగా ఎవరికి చెప్తుండు?
ఇంత సుదీర్ఘమైన ప్రసంగం అవసరమా? దీని గురించి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఇదే వస్తుంది, అబ్బా ఇంతగానం ఒక్కరికి ఇంతగానం చెప్పాలని ఎందుకు చెప్పిండని ఆలోచిస్తే ఎందుకు ఒక్కడు మారుతు చాలు ఎంతమందిని మొత్తం ఏం చేస్తాడు, ఇంపాక్ట్ చేస్తాడు, మొత్తం చాలామందిని ప్రభావితం చేస్తాడు. మొత్తం అనేక మంది మారుతారు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుని కాదనడానికి వీళ్ళేది ఇశ్రాయేలుకు ఒక నమ్మకం ఎందుకైనా వాళ్ళు ఏం చెప్తే అది శిలాశాసనం. వీళ్ళు తప్పు చెప్పారనేది ఒక నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళందరినీ చాలామందిని ప్రభావితం చేస్తారు. ఒకరి జీవితం ఒకడు మారితే అనేకులు మారుతున్నది యేసుక్రీస్తుకు తెలుసు. అందుకని చెప్తుండు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఎంతగా ప్రేమిస్తే చచ్చిపోతున్న మిమ్మల్ని అందరినీ జీవనం తీసుకురాని నన్ను పంపించిండు. ఆ ప్రవచన సారం మిమ్మల్ని ప్రేమించిన కనుకనే మీరున్న కాలంలో నేను పుట్టినా నీకోదేమో మీరున్న కాలంలో నన్ను చూడాలని ఈ కనులు ఎన్నో కనులు ఎదురు చూసినాయి. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారయ్యా. మీరు నన్ను చూస్తున్నారని మీ కనులు ధన్యములు కదా. ఇంకా సందేహమేలా? నేను ఆయన నమ్మడానికి మీకు ఏంటి బాధ ఏంటి? అంటే ఎంతోమంది నా గురించి చూడాలని నా మాటలు వినాలని ఎంతోమంది ప్రవక్తలు కళ్ళు కన్నారు, ఎదురు చూశారు. వాళ్ళ కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూశారు. పాపం వాళ్ళ కాలంలో పుట్టలేదయ్యా, మీ కాలంలో పుట్టాను. మీరు ధన్యులు. మీ కనులకు ఆశ్చర్యం కాదా నన్ను చూస్తుంటే అన్నట్టుగా ఒక సుదీర్ఘమైన ప్రసంగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ లోకంలో మీరున్నారు. మీరు ఉన్న కాలంలో నేను పుట్టడం అంటే ఎంత ధన్యులు మీరు అని చెప్తూ కింది వచ్చిన చూడు ఏమంటున్నాడు, నశింపక మళ్ళీ అదే మాట అంటున్నాడు, నశింపక నిత్య జీవం పొందినట్లు. ఎవరిని అనుగ్రహించాడు? నన్ను అనుగ్రహించిండు. దేవుడు నన్ను అనుగ్రహించిండు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటనే కానీ చూడండి, లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన్ను పంపలేదు. గమనించండి, ఆయనే నేనే ఆయనను అన్నట్టుగా ఈ ఒక సుదీర్ఘమైన ప్రసంగం. ప్రియమైన దేవుని పిల్లరా, 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. 6:40 6వ అధ్యాయం యోహాను సువార్త 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు చూడండి, కుమారుని చూడాలి, చూచు ప్రతివాడును ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే. ఏమంటాడు? నన్ను చూడాలి, నా యందు విశ్వాసం ఉంచాలి. నా తండ్రి చిత్తం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచాలి, నన్ను నమ్మాలంటాడు. నన్ను నమ్మాలి, విశ్వసించాలి. అంత్యదినమున నేను వాడిని లేపుతా. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు అంటున్నాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. లేపుతా ఖచ్చితంగా. అంటే ఈ దేహం లేవాలంటే ఎవరు చూడాలి? ఎవరి ద్వారా? యేసుక్రీస్తే కదండి. సర్పాన్ని చూసిరు జనాలందరూ, ఏమైపోయారు? కాటు ద్వారా ఏమైపోయారండి? సర్పము కాటుకు గురైపోయినా ఆ నిదానించి చూసిన వెంటనే చూసిన ప్రతివాడును బ్రతికాడు, కానానులో ప్రవేశించిండు. యేసుక్రీస్తునందు ప్రతివాడు విశ్వాసం ఉంచిన ప్రతివాడును ఏమైపోతాడు? నశింపక అంత్యదినం మందు వాడిని ఖచ్చితంగా మహిమ దేహం ఇచ్చి లేపుతాడు. ఇది మట్టి దేహమే. వాళ్ళకు మోషే గారు ఉన్నప్పుడు అదే మట్టి దేహంలో విషపు విరుగుడు అయిపోయింది. దాన్ని చూసి విషం ఎక్కలేదు, వాళ్ళందరూ బతికిర్రు, కానాను దేశంలోకి ప్రవేశించారు. ఏది గొప్పదండి? అదా ఇదా? ఏది గొప్పది? అది ఛాయ. అది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, భూమి మీద నుంచి వెళ్ళే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పాము కాటుకు గురైపోతే అది నిదానించి చూస్తే బతికిర్రు, కానాను దేశంలోనికి ప్రవేశించారు. కానీ యేసుక్రీస్తు ద్వారా చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి వెళ్తాం? ఎరికైనా పరలోకానికి వెళ్తాం. నిత్య జీవం అంత్యదినమున. అంటే ఈ మట్టి దేహం చచ్చిపోతే ఖచ్చితంగా దాన్ని తిరిగి నేను లేపుతా. అంటే లేచే దేహానికి ఏంది? చావు ఉండదు, విషం ఎక్కదు, పాంగ అరవది, ఆకలి అవ్వదు, ఏడుపు ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు, కష్టం ఉండదు, ముసలితనం అసలే ఉండదు. ఉంటుందా అండి? ఆయన లేపే దేహానికి అంత్యదినం కూడా ఆయన లేపుతా అన్నాడు. ఎలా లేపుతాడండి? కొన్ని రోజులు మనం బతికిన తర్వాత శరీరంలో ఉన్న కణాలు చచ్చిపోతాయి. మనలో ఉన్న కణాలు అంటే మనం వయసు మీద పడతా ఉంటే ఏమైపోతుంది? చిన్నపిల్ల మనకు కణాలు పెరుగుతూ ఉంటే బలాన్ని పుంజుకుంటాడు.
మనం వయసు మీరిపోతామంటే మనలో ఉన్న కణాలన్నీ చచ్చిపోతాయి మొత్తం. మనం చావుకు దగ్గర అయ్యేది. అందుకని శరీరం మొత్తం ముడతలు పడి, కళ్ళు కనపడక, చెవులు వినపడక, కాళ్ళు లేవలేక, చెవులు వినపడక, కళ్ళు కనపడక, కాళ్ళు చేతులు అన్నీ ముడత, మెట్లెక్కాలన్నా నడవాలన్నా కూడా కష్టం. ఈ దేహాన్ని ఇవ్వడు దేవుడిగా, ఇది మధ్యలో అయిపోద్ది. ఈ దేహం రాసుమా ఎంత గొప్ప ధన్యత అంటే యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఒక గొప్ప దేహాన్ని, ఒక మహిమ దేహాన్ని ఇస్తాడు. దానికి ఈ దేహానికంటే బస్సు ఎక్కాలి, ప్రయాణం చేయాలి, చాలా గంటల సేపు ఇరిటేషన్. ట్రైన్లు కాలేవు, విమానాలు కాలేవు. మీరు గమనించండి, బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు ఎక్కడ కాలేవు. రషీ రషీ రషీ. ఈ దేహంలో ఉంటే ఇన్ని ప్రయాణాలు, ఇన్ని కథలు. ఆ దేహానికి ఏమైనా అడ్డా? అంతరిక్షమే అడ్డు లేదండి. నువ్వు ఎక్కడ ఉంటే అంటే అక్కడ ఉండిపోతావు. నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండిపోతావు. తెలుసా? యేసుక్రీస్తు తిరిగి 3వ దినం లేస్తాడు. శిష్యులు మధ్యన కూడుకుంటారు. మార్కు సువార్తలో ఉంటుంది. కూడుకుంటారు 14వ అధ్యాయంలో. కూడుకున్నప్పుడు ఏం చేస్తారు? అలా మధ్యన పోయి నిలబడతారు, భయపడతారు. ఇదేంది భూతమేమో అనుకుంటారు. భయమధ్యాలకు ఏంటి అని మీరు గమనించండి. అంటే ఆ దేహానికి తలుపులు అడ్డం ఉండదు. అసలు ఆ దేహానికి ఏది వెళ్ళిపోతూనే ఉంటుంది. అంత గొప్ప అంత్య దినమును యందు వాడిని లేపుతానంటే ఆ లేపే దేహం గురించే అపోస్తులు బతికారు. ఆ లేపే దేహం గురించే ప్రవక్తలు బతికారు. వాళ్ళ జీవితాన్ని దారపోశారు. లోకములో కోరికలు, ఆశలు ఇవన్నీ కావాలని కోరుకోలే. ఎందుకు? ఇవన్నీ ఉన్నా ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవాలని సత్యం తెలిసింది. ఎవరికండి? పితరులకు, ప్రవక్తలకు తెలిసింది, అలాగే అపోస్తులకు తెలిసింది. ఆ చెప్పిన మాటలకు, యేసుక్రీస్తు చెప్పిన మాటలకు చాలామంది ఇదైపోయారు. మీరు గమనించండి, ఈ మాటలు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి ఆ మాటలు పట్టుకొని జీవిస్తారో వారు మాత్రం ఖచ్చితంగా లోకంలో కోరికలని, ఆశలని, దేని గురించి కాదు, పరలోకం కావాలి, అదే కావాలని అడగాలి, దానికోసమే బతకాలి. అంత్యదినమయందు వాడిని నేను లేపేదను. కింది వచనం చూడను. కాబట్టి చూడండి చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ కొత్త ముచ్చట చెప్తుండే. ఏమంటుండే ఎరికైనా? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే. ఆయన చెప్పినందున యూదులు కొరుక్కుంటారు. ఏంది ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఏంటి? ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా, మనకు తెలియదా? నేను పరలోకం నుంచి దిగి వచ్చినని ఈయన ఎలాగో చెప్పుకుంటున్నాడు అని వీళ్ళు గునుక్కుంటారు, చనుక్కుంటారు అండి. అనుకుంటారు, డైరెక్ట్ పోయి అడుగుతలేరు, మళ్ళా అనుకుంటారు. కొంతమందిని ఇచ్చేస్తారు. అందుకు యేసు సనిగితే ఎంత ప్రమాదకరమో మీరు గమనించండి. ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ముఖాముఖిగా అడగాలి. గులుక్కుంటే ఏమైపోద్ది? గులిగితే ఏమైపోద్దండి? అప్పుడు గులిగితే ఏం చేసిండు? సనిగితే ఏం చేసిండు? సర్పములు పంపించి, సంహారకుని పంపించి మొత్తం వేసేసిండు. ఇప్పుడు సనుగుడు గునుగుడు ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పాలి మీరే. సనుగులు గునుగులు ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? కొత్త నిబంధన ప్రకారంగా. పాత నిబంధన ప్రకారంగా పనిష్మెంట్ ఇచ్చిండు, వెంబటే భాష సంబంధంగా అందరు తీసేసిండు, మట్టిలో కలిపేసిండు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? సనిగితే గునిగితే ఆత్మలు నరకంలో రాలిపోతాయి, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కింది వచనం చూడాను. సనుగు మీరు ఎందుకు చదువుతున్నారు అంటున్నా. నన్ను చూడండి, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినమున మళ్ళా అదే మాట అంటున్నాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ఆకర్షణ, తండ్రి ఆకర్షించిన వారి కోరికలు ఉండవు. బైబిల్ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, తండ్రి వలనే మీరు నిజంగా ఆకర్షింపబడితే, నిజంగా నిత్య జీవం గురించి నమ్మితే సుఖభోగాలు కోరుకోరు. తండ్రి చేతనే మోషే గారు ఆకర్షింపబడ్డాడు తెలుసా? తండ్రి చేతనే పిలువబడ్డాడు మోషే గారు. తండ్రి చేతనే పిలువబడ్డాడు, తండ్రి చేతనే ఆకర్షింపబడ్డాడు. ఏమన్నా కోరుకున్నాడా అండి? కోరుకుండా. అది ఎక్కడుంది? పాత నిబంధనలు ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. కొత్త నిబంధనలో దాన్ని రివీల్ చేసింది మొత్తం. పాత నిబంధనలు ఎక్కడ చేయలేదండి. మోషే గారి కోరికలు ఉన్నాయి ఇట్లా అని ఎక్కడ చేయలే. కానీ పాత నిబంధనలు ఎక్కడ చేయలే. కానీ కొత్త నిబంధనలో విశ్వాస పట్టికలో రాయబడిన మాట 11:24 చూడానా? హెబ్రీ పత్రిక 11:24 చూడండి.
అంటే తండ్రి చేత పిలువబడ్డ వారికి కోరికలు ఉండవని చెప్పడానికి. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనధాన్యముల కంటే క్రీస్తు విషయం, క్రీస్తు ఉండడానికి అప్పటికి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నిజంగా తండ్రి చేత మీరు పిలువబడితే తండ్రి ఆకర్షించి ఎవడైనను నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు రాడు అని ఎవరన్నారు? వీళ్ళు దేవుని చేత పిలువబడ్డ వాళ్ళు, దేవుని చేత ఆకర్షింపబడ్డ వాళ్ళు దేవుని గురించే బతకరు, లోకం గురించి బతకరు. వీళ్ళు దైవ నియమాన్ని, దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన భక్తుల జాబితాలో ఉంటారు. దైవద్రోహులు ఎవరికైనా ఈ అన్ని కోరుకునే వాళ్ళ గుంపుగా మాకు ఇది కావాలి, తిండి కోసం కోరుకుర్రా, పూరేలను రప్పిస్తారండి. పూరేలను రప్పిస్తే మొత్తం ఆ పాలెం మొత్తం చుట్టూ ఇది అయిపోద్ది, అన్నీ పడతాయి, తింటారు. ఒకడు తక్కువ కూర్చుకున్నాడు 100 తూములు అంటాడు. వాళ్ళు పళ్ళలా ఉండగానే మాంసం మొత్తం తీసేసిందంటే దేవునికి ఎంత అసహ్యం పుట్టించారండి. ఏమైనా పనులు చేయించారండి, దేవుడు అసహించుకునేటట్టుగా ఎంత ప్రవర్తించారండి. దేవునికి నచ్చదు ఇలాంటి పనులు. మీరు గమనించండి, ఎక్కడ జరిగిపోయిన సంఘటన, ఎప్పుడు మోషే గారు అలా నడిపించిందా? నడిపించేటప్పుడు అక్కడ బతికినప్పుడే కోరికలు లేకుండా బతికిందట, నడిపించేటప్పుడు కూడా ఏ కోరికలు లేవు పాపం, అలా నడిపించింది. ఇక్కడికి మోషే గారు ఎంత పర్ఫెక్టో, ఎంత భక్తిపరుడో, ఎంత ఉన్నతంగా ఆడంబరంగా ఎంత గొప్పగా బతికిండో. ఏది వద్దనుకున్నాడు, అన్ని కావాలనుకుంటే వస్తాయి, కానీ ఏది వద్దనుకొని అన్ని కాళ్ళ దగ్గర ఉన్న కాళ్ళది అనుకొని నాకు వద్దు అనుకొని బతికిండో చెప్తూ అందులో ఒక మంచి మాట చెప్తుంది చూడండి. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కోరుకుంటారా అండి ఎవరన్నా? దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని పరో కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు కానీ అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అంటే వీళ్ళందరూ ఎవరు? దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వాళ్ళు, విశ్వాస వీరులు, వీళ్ళు పరలోక పౌరులు. మరి దైవద్రోహులు ఎవరు? అన్ని కావాలనుకొని దేవుని శోధించేవాళ్ళు, దేవుని హింసించేవాళ్ళు, దేవుణ్ణి శోధించేవాళ్ళు, నిత్యము దేవుణ్ణి శోధించేవాళ్ళు, లోకములు అవి కావాలి ఈ కావాలని అడిగేవాళ్ళు. ఇస్తే వస్తా లేకపోతే రాను, ఇస్తే వస్తా లేకపోతే రాను, దేవుడా నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్నట్టుగా మాట. దేవుడా నీ సన్నిధికి వస్తే ఏం బాగు చేస్తావు, ఏం బాగు చేస్తావు ప్రభువా, నీ గురించి ప్రార్థన చేస్తే నాకేం తీరుస్తావు, కోరికలు నా ఆలోచనలు అన్నీ నీ కోరికలు, అన్నీ నీ ఆలోచనలే. మరి దేవునికి ఏం కోరికలు ఉండవా? దేవునికి ఇష్టం అంటే లేదా అసలు? ఇన్ని ఇష్టాలు కలిగి ఉన్న నీకు ఆయనకి ఇష్టం లేదా? నువ్వు ఎట్టనుకుని బతున్నావు? ఇన్ని ఇష్టాలున్న నీకు ఓ కూర అంటే ఇష్టం, ఒక ఆహారం అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, భార్య, అన్ని ఇష్టాలు ఉన్నాయి. ఇన్ని ఇష్టాలు కలిగిన నీవు ఓ మనిషి కలిగి ఉండడానికి సృష్టించిన ఆయనకు ఇష్టం లేదా నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆయనకు కూడా ఒక ఇష్టం ఉంటుంది. ఏమి ఇష్టం ఉంది ఆయనకు? నువ్వు పరిశుద్ధంగా బతకడమే ఆయనకి ఇష్టం. నీ నిత్యము ఆయన మీద ఆనుకొని బ్రతకడమే తనకిష్టం. పాపంలో పడిపోకుండా బతకడం ఆయనకి ఇష్టం. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా జీవించడం ఆయన ఇష్టం. నీ ఇష్టానుసారంగా నువ్వు నీకు ఇష్టం వచ్చేటో బతకడం ఆయనకి ఇష్టం కాదు. కింది వచ్చిన విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాటిని విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాడిని అంటే కనబడని వాటిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అంటే మీరు గమనించండి, దాని బహుమానమును అంటే దానికి ప్రతిఫలముగా ఏంటి ఆయన పొందుకున్నది ఆయన ఉంటుంది. ఏంది ఏం పొందుకున్నాడండి? స్థిరబుద్ధి గలవాడు ఆయన. అంటే దాని బహుమానంగా పరలోకం కావాలని కోరుకుంటాట. ఇప్పుడు
ఈ 66 పుస్తకాలు లేనప్పుడే ఖండాలు ఉన్నాయి, పంచఖండాలు ఆయన రాసినవి ఉన్నాయి. ఇంత సంపూర్ణమైన గ్రంథం ఉందా? లేదు. లేనప్పుడే అంత గొప్పగా బతికిందంటే ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలనుకోడు? పరలోకానికి. మీరు గమనించండి. టైం అంటే టైమే, ఖచ్చితంగా గంటే మాట్లాడుకుందాం. మీరు గమనించండి, పరలోకం వెళ్ళే జాబితాలో మనం కూడా ఉండాలి. మోషే గారు అంత గొప్పగా బతికిండు, అవునా? బతికిండు. కోరికలు లేవు. ఎవడైతే నా తండ్రిని ఆకర్షిస్తేనే కానీ, నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. ఆకర్షింపబడిన వాళ్ళు ఏ కోరికలు లేకుండా బతుకుతారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే గారి జీవితమే. మీరు గమనించండి. మరి మనం జీవంలోనికి ప్రవేశించాలంటే క్రీస్తుని చూడాలి. ఆనాడు సర్పాన్ని చూశారు, పాముకాటు గురైన వాళ్ళందరూ ఆ విషము విరిగిపోయింది. చూసిన వెంటనే అందరూ బతికారు, కానాను ప్రవేశించారు. ఇప్పుడు క్రీస్తును చూడాలి మనం ఖచ్చితంగా. ఆయన ద్వారానే పరలోకం, ఆయనే ద్వారము, ఆయనే జీవమార్గం. అందువల్ల ఆయన ద్వారానే మనం వెళ్ళాలి కనుక ఖచ్చితంగా మన క్రీస్తు వైపే చూడాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. దీన్ని వచ్చే వారం కూడా దీన్ని వివరిస్తాం. సమయం సరిపోదు కనుక ఎక్కువైతే టైం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం. కొన్ని విషయాలు నీ పిల్లలతో నేను మాట్లాడాను తండ్రి. మాట్లాడిన ప్రతి మాట హృదయ అంతరంగమును తండ్రి ముద్రించండి తండ్రి. మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా ఈ జనన మరణాల మధ్యన ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి ఆ జీవంలో ప్రవేశించాలన్న ఆశా కోరికతో ప్రవక్తలు బతికారు, అపోస్తులు బతికారు తండ్రి. అలా బ్రతకాలని క్రీస్తు బ్రతికి చూపించి నాయన మట్టి దేహాన్ని మహిమదేహంగా మార్చుకొని తండ్రి నీ కుడిపార్శ్వమున ఆసీనుడైన క్రీస్తును, పునరుత్థానైన క్రీస్తును తండ్రి ప్రకటిస్తున్న మేము ఆ పునరుత్థానంలో తండ్రి ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి మాకు పునరుత్థానం కలగాలని తండ్రి ఉన్నదంతా పెంటగా ఎంచుకొని ఏవేవి లాభకరములో అన్నింటినీ పెంటగా సమానంగా ఎంచుకొని ఉన్నతంగా ఈ లోకంలో బ్రతికిన అపోస్తులు బతికారు, అలాగనే ప్రవక్తలు బతికారు. మేము కూడా తండ్రి క్రీస్తు యేసు కలిగిన అట్టి మనసును మేము ఆయుధంగా ధరించుకొని మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించి ఆ నిత్య జీవము పరలోకములోనికి ప్రవేశించి అట్టి భాగ్యము అట్టి ధన్యత క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన మమ్మల్ని సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభాలు.